హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ రివ్యూ. ఈ కన్నడ సినిమా ఇండస్ట్రీ డిసిప్లిన్ చూస్తే చాలా ముచ్చటేస్తున్నది. వాళ్ళు అనౌన్స్ చేసిన టైం కి, వాళ్ళు అనుకున్న బడ్జెట్ లో ఇంత హై క్వాలిటీ సినిమా, ఇంత ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో టైం కి రిలీజ్ కాబోతున్నది. అండ్ ట్రైలర్ కూడా ఎటువంటి ఆర్బాటం లేకుండా చాలా నార్మల్ గా డ్రాప్ అయింది యూట్యూబ్ లో. అండ్ అన్ని లాంగ్వేజెస్ లో ప్రాపర్ గా ఫినిష్డ్ ట్రైలర్ అనేది రిలీజ్ అయింది. ఇందాకనే డ్రాప్ అయింది. సో చాలా అంటే చాలా ఇంప్రెస్డ్. లైక్ హొంబాలే లాంటి ఒక ప్రొడక్షన్ కంపెనీ ఇంత డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయగలిగినప్పుడు ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. బట్ ఓకే, ఇక సరే, ఇట్స్ నాట్ అబౌట్ దట్. గానీ కాంతారా గురించి మాట్లాడుకుందాం మనం. కాంతారా చాప్టర్ 1. కాంతారా సినిమాకి రాగడి ఛానల్ కి చాలా అవినాభావ సంబంధం ఉన్నది. మన ఛానల్ లైమ్ లైట్ కి వచ్చింది కాంతారా రివ్యూతోనే. ఆ రివ్యూ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను ఫస్ట్ టైం చాలా పర్సనల్ విషయాలు మాట్లాడాను ఆ రివ్యూలో. అండ్ నేను రిలేట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. ఈ కాంతారా సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, ఈ ఫోక్ టేల్స్, మన మిత్ అంటారు, ఈ తెల్లోడు వచ్చి మిత్ అంటారు దాన్ని, కానీ నేనైతే హిస్టరీ అని అనుకుంటాను. సో మన హిస్టరీ, మన కథలు, మన దేవుళ్ళు అంటే ఏంటి, మన గ్రామ దేవతలు అంటే ఏంటి, విష్ణు, ఈశ్వరుడు, అసలు ఈ కాన్సెప్ట్లు మనల్ని ఎవ్రీడే డే టు డే లైఫ్ లో ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయి, వీళ్ళు మన లైఫ్ లో ఏ విధంగా రోల్ ప్లే చేస్తారు, ఇవన్నీ నేను కథలు అనుకోను. నేను రిలీజియస్ పర్సనే, సైన్స్ నమ్ముతా కానీ ఐఎమ్ ఆల్సో రిలీజియస్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని మన లైఫ్ ని డే టు డే ఎఫెక్ట్ చేస్తే నమ్ముతా నేను. దిస్ ఈజ్ మై బిలీఫ్. సో ఈ ఎలిమెంట్స్ అన్ని కలిపి ఒక మంచి సినిమా, ఒక ఆర్ట్ బేస్డ్ సినిమా వచ్చినప్పుడు ఆబ్వియస్లీ కనెక్ట్ అయినా నేను. సో ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయినాను. ఆ రియాక్షన్ ఎట్లొచ్చిందో మీరు కూడా చూసిర్రు. అండ్ ఇంకా రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఆ పాయింట్ నుండి కాంతారా ఎక్కడికి వెళ్ళిందో మనందరికీ తెలుసు. అండ్ అగైన్ ఐ బిలీవ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ కాంతారా. కాంతారా సినిమా వరల్డ్ వ్యూ ఏదైతే ఉంటుందో అదే నా వరల్డ్ వ్యూ ఈ రోజు కూడా. సో కాంతారా కాన్సెప్ట్ ని నేను ఫిక్షన్ అని అస్సలు అనుకోను. ఆయన చాలా మంది షాక్ అవ్వచ్చు ఆ స్టేట్మెంట్ తోని, బట్ ఇట్స్ ఓకే. ఎవరి దృష్టికోణాలు వాళ్ళకు ఉంటాయి కదా. దట్ ఈస్ ఇండియా. ఇండియాలో అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలకి స్పేస్ ఉన్నది. సో ఇట్స్ ఓకే. అండ్ ఈ దేవుళ్ళు, ఫోక్ టేల్స్, హిస్టరీ, ఈ ఆస్పెక్ట్ ఒక్కటే లేదు కాంతారాలో. ఇంకొక కంటెంపరీ కాన్సెప్ట్ కూడా ఉంటది. ఈ తులునాడు, కోస్టల్ కర్ణాటక, తులు పీపుల్ రిప్రజెంటేషన్ ఇన్ ద బ్రాడర్ కర్ణాటక ఆర్ కన్నడ స్పీకింగ్ రీజన్. వీళ్ళు ఏ విధంగా మార్జినలైజ్ అయి ఉన్నారు, వీళ్ళకి ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉన్నది. దిస్ గోస్ బ్యాక్ టు ద ఆరిజిన్. సో వీళ్ళ భాష, వీళ్ళ పద్ధతులు, వీళ్ళ కల్చర్ కూడా ఏ విధంగా రిప్రజెంట్ ఆర్ అండర్ రిప్రజెంటెడ్ ఉన్నది మెయిన్ స్ట్రీమ్ కన్నడ స్పేస్ లో. ఆ యాంగిల్ కూడా ఉంటది. అగైన్ ఆ కాన్సెప్ట్ కూడా చాలా రిలేటబుల్ నాకు. ఏ విధంగా తెలంగాణ సభ్యత బ్రాడర్ తెలుగు స్పేస్ లో అండర్ రిప్రజెంటెడ్ ఉండే, ఎస్పెషల్లీ తెలుగు సినిమాలో, తెలుగు పాలిటిక్స్ లో, అండ్ దట్ అల్టిమేట్లీ లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ తెలంగాణ. సో పొలిటికల్ రిప్రజెంటేషన్ అయితే దొరుకుతున్నది కానీ ఇంకా కల్చర్ లో ఆ స్పేస్ రాలేదు. ఈవెన్ ఆఫ్టర్ స్టేట్ ఫార్మ్ అయిపోయి 10 years దాటింది, బట్ స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ దట్ రిప్రజెంటేషన్ కల్చరలీ. వస్తుంది ఖచ్చితంగా, అది కూడా వస్తుంది. సో ఈ శెట్టి మాఫియా అంటే రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రాజ్బీ శెట్టి, వీళ్ళతోని కూడా నేను ఈ కాన్సెప్ట్ లో, ఈ ఆస్పెక్ట్ లో చాలా రిలేట్ అవుతాను. వాళ్ళు ఏ విధంగా ఈ కోస్టల్ కర్ణాటక, తులునాడు రీజన్ ని కర్ణాటక మెయిన్ స్ట్రీమ్ స్పేస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అది చాలా బ్యూటిఫుల్ గా చేస్తున్నారు. మొత్తం కర్ణాటక కూడా యాక్సెప్ట్ చేస్తున్నది ఆ విషయాన్ని హోల్ హార్టెడ్ గా. లైక్ వీఆర్ వన్ అన్నది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అండ్ ఇట్స్ నాట్ డివైజివ్. విడగొట్టే ప్రయత్నం కాదు, అది కలిపే ప్రయత్నం. ఎవరి ఐడెంటిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తూ అట్లా ముందు హోల్ ఆఫ్ కర్ణాటక కల్చర్ ని ముందుకు తీసుకోబోతున్నారు వీళ్ళు. సో అలాంటి ప్రయత్నమే తెలంగాణ తెలుగు స్పేస్ లో కూడా జరగాలి ఆర్ జరుగుతుంది అని కోరుకుంటున్నాను. సో ఈ కాంతారా అన్నది నాకు చాలా స్పెషల్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ ఈ కాంతారా మూవీ థీమ్ ని తీసుకొని రిషబ్ శెట్టి డైరెక్ట్ ఆరిజిన్ కి వెళ్తున్నాడు కాంతారా చాప్టర్ 1 లో. అంటే మోడర్న్ డే కర్ణాటక ఐడియా పుట్టింది జనరల్ గా కదంబ డైనెస్టీతోనని అంటారు. అంటే అప్పటి వరకు ఈ ప్రాంతం మౌర్యులు లేకపోతే శాతవాహనులు అంటే బయట వాళ్ళు వచ్చి పాలించేవాళ్ళు. అండ్ అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ కూడా జనరల్ గా సాంస్క్రిట్ ఉండేది అని అంటారు. బట్ కడంబ రూలర్స్ అనే వాళ్ళు నేటివ్ కర్ణాటక రూలర్స్. అండ్ వాళ్ళ అఫీషియల్ స్టేటస్ లో కన్నడ లాంగ్వేజ్ ని వాడడం స్టార్ట్ చేసిర్రు. సో బేసికలీ మోడర్న్ డే కర్ణాటక ఐడెంటిటీ ఏదైతే ఉందో అది జనరలీ కదంబ డైనెస్టీ నుంచి ఒరిజినేట్ అయింది. సో ఇక్కడ రిషబ్ శెట్టి ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే, ఏ టైంలో అయితే కర్ణాటక ఐడెంటిటీ పుట్టిందో కోస్టల్ కర్ణాటక తులు ఐడెంటిటీ, తులు భాష కూడా అదే టైంలో నుంచి పుట్టింది ఆర్ ఆ టైం నుంచి ఉన్నది. సో కోస్టల్ కర్ణాటక కల్చర్ అండ్ లాంగ్వేజ్ ఈజ్ యాజ్ ఓల్డ్ అండ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ కన్నడ ఆల్సో. సో అక్కడి రీతి రివాజు అంటే రిచువల్స్, భాష, పద్ధతి, కల్చర్, ఇవన్నీ యాజ్ ఓల్డ్ అండ్ యాజ్ ఇంపార్టెంట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆపరేట్ చేస్తుంది కాంతారా చాప్టర్ 1 అనే సినిమా. సో ఈ థీమ్స్ ఏవైతే థీమ్స్ కాంతారాలో టచ్ అయినాయో దాని డీప్ డైవ్ అనమాట కాంతారా చాప్టర్ 1. అండ్ ఆ ఫోక్లోర్ పెరిగింది, ఆ సైజ్ పెరిగింది, కింగ్డమ్స్, డైనాసిటీస్ అన్ని పెరిగినాయి, ఎపిక్ అయినాయి, మోర్ ఎపిక్ అయినాయి. సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉన్నది కాంతారా చాప్టర్ 1 ట్రైలర్. అఫ్ కోర్స్ చాలా కేయాటిక్ ఉన్నది బికాస్ చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది. కానీ ఇక్కడ రిషబ్ శెట్టి
అనే వ్యక్తిని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే కాంతారా హిట్ కి రిషబ్ శెట్టికే మోస్ట్ క్రెడిట్ పోయింది. సో కాంతారా చాప్టర్ 1 వచ్చేసరికి మొత్తం ఆయనే కనిపించచ్చు, అండ్ ఒక ఇండియన్ సినిమాలో హీరోని మొత్తం కనిపిస్తాడు. కానీ ఇక్కడ ఆయన ఈగో ట్రిప్ కి పోకుండా అందరూ యాక్టర్స్ కి స్పేస్ ఇచ్చిండు. ట్రైలర్ లో హీరోయిన్ కనిపిస్తున్నది మనకి రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కనిపిస్తున్నాడు, ఎవరైతే విలన్ ఉన్నారో ఆయనకి ఈక్వల్ స్పేస్ ఉన్నది, జయరామ్ గారికి ఈక్వల్ స్పేస్ ఉన్నది, అండ్ ఇంకా చాలా మంది కర్ణాటక యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా స్క్రీన్ ప్రెసెన్స్ అనేది చూపిస్తున్నారు. సో ఏదో మొత్తం నేనే లైమ్ లైట్ ని హాగ్ చేస్తాను లేడు రిషబ్ శెట్టి, అండ్ అది చాలా మంచి విషయం అండ్ రేర్ విషయం కూడా ఇండియన్ సినిమాలో. సో రిషబ్ శెట్టి ద హీరో ఈ కాంతారా చాప్టర్ 1 ని ఓవర్టేక్ చేస్తలేడు. రిషబ్ శెట్టి ద రైటర్ డైరెక్టర్ కరెక్ట్ లెవెల్లోనే ఆపరేట్ చేస్తున్నాడు. సో అది చాలా గొప్ప విషయం అండ్ ఇట్ ఈస్ మేకింగ్ మీ ఎక్సైటెడ్ టు వాచ్ ద ఫిల్మ్. సో ట్రైలర్ లో మనకి పెద్దగా కథ ప్రొసీడింగ్స్ అవి చూపిలేదు, ఎందుకంటే బేసికలీ కాంతారా లాగానే వెళ్తుంది కథ ప్రొసీడింగ్ అనేది, బట్ సెట్ ఇన్ డిఫరెంట్ టైం. ఆ ఒక ఫోక్ టేల్ మన ఏవైతే కథలు ఉంటాయో ఆ జోన్ లోనే ఉంటది ఈ సినిమా కూడా, నాకైతే అట్లనే అనిపిస్తున్నది అండ్ దట్స్ ఎ గుడ్ థింగ్. సో కాంతారా చాప్టర్ 1 ఈజ్ మోర్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్, మనకు తెలియని వరల్డ్ రీక్రియేట్ చేసి ఆ వరల్డ్ లో మనని తీసుకెళ్లి అక్కడ ఆ టైం పీరియడ్ కి మనం తీసుకెళ్లే ప్రయత్నం ఈ కాంతారా చాప్టర్ 1 అనేది అట్లీస్ట్ నా ఎక్స్పెక్టేషన్ అండ్ దట్స్ ఎ గుడ్ థింగ్. సో కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అయితే బాగుంటది, బాగా కూర్చుంటది, మజా వస్తుంది. అండ్ తెలుసు కదా నేనైతే ఆబ్వియస్లీ డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతాను, సో ఊగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అగైన్ వెయిటింగ్ ఫర్ కాంతారా చాప్టర్ 1 రివ్యూ. ఆ రివ్యూ ఎట్లుంటుందో చూద్దాం మనం కూడా. నేనైతే చాలా ఎక్సైటెడ్. అండ్ ఇంకా టెక్నికల్ విషయాలకు వస్తే ఇంత స్కేల్ హైప్ లో ఉన్న సినిమాని కూడా వీళ్ళు ఒక రీజనబుల్ బడ్జెట్ లోనే అరౌండ్ 100 crore బడ్జెట్ లోనే ఎగ్జిక్యూట్ చేయగలిగారు. దట్స్ అన్ ఎక్సెప్షనల్ థింగ్. ఎందుకంటే 100 కోట్ల సినిమాలాగా అనిపిస్తలేదు, ఒక 200 కోట్ల సినిమాలాగా అనిపిస్తుంది కాంతారా చాప్టర్ 1, బట్ అరౌండ్ 100 కోట్ల బడ్జెట్ అంట. సో ఆ ఫినెస్, ఆ పాలిష్ చాలా బాగా అనిపిస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుంది సినిమా. నాకైతే పర్సనల్ ఫేవరెట్ గుల్షన్ దేవయ్య రోల్, లైక్ ఒక హిస్టరీ టెక్స్ట్ బుక్ నుంచి నడిచి వచ్చినట్టుంది ఆయన క్యారెక్టర్, ఆయన లుక్. అండ్ దానికి తోడు గుల్షన్ దేవయ్య ఇస్ ఎ బ్రిలియంట్ యాక్టర్, నాకు చాలా ఇష్టం. సో గుల్షన్ దేవయ్య క్యారెక్టర్ కోసం ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇక విజువల్, ప్రొడక్షన్ డిజైన్ అవన్నీ చాలా బాగున్నాయి, ఎక్సెప్షనల్ ఉన్నాయి. అండ్ కాంతారాలో హైలైట్ మ్యూజిక్, అండ్ ఇక్కడ కూడా కాంతారా చాప్టర్ 1 లో కూడా హైలైట్ అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ మస్తు ఉన్నది. అలాగే నా రూరల్ అర్త్ ఫీలింగ్ అనేది పోతలేదు, ఆ మట్టి వాసన పోతలేదు, అది అట్లనే పట్టుకొని ఉన్నారు. సో వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద స్కోర్ అండ్ సాంగ్స్ ఆల్సో. అండ్ ఆఫ్ కోర్స్ యాక్షన్ గురించి కూడా ఎక్సైటెడే. అగైన్ ద హోల్ భూతకోల కాన్సెప్ట్ ఉంటది కదా. సో రిషబ్ ఈసారి మనకి ఏమి ఇస్తాడో చూడాలి. ఐఎమ్ అయితే వెరీ వెరీ ఎక్సైటెడ్. సో ఎక్కువ రోజులు లేదు, October 2 కాంతారా చాప్టర్ 1 రిలీజ్. సో చూద్దాము, ఇదే ఛానల్లో ఇక్కడనే మనము రివ్యూ ఇద్దాము. ఆ రివ్యూ ఇంత కామ్గిస్తానో లేదో నాకు తెలియదు. ఆ టోటల్ టోన్ అంతా రిషబ్ శెట్టి పైన డిపెండ్ అయి ఉంటది. సో ఎక్సైట్మెంట్ అన్నది చాలా చిన్న పదం. కాంట్ వెయిట్. కాంతారా చాప్టర్ 1 October 2 రిలీజ్. లెట్స్ గో.